తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న. ఆ కుర్చీ వారసురాలు కుందవైన దళపతి విజయ్ రాజీనామా చేసిన ఆ ఒక్క సీటు వెనక అసలు కథేంటి? తిరుచి ఈస్ట్ స్థానంలో త్రిష పోటీ చేయబోతున్నారా? అసలు రాజకీయాలతో సంబంధం లేదని ఆమె మొత్తుకుంటున్నా మీడియా మాత్రం ఆమెకు పట్టాభిషేకం చేసేందుకు ఎందుకు సిద్ధమైంది? త్రిష చుట్టూ అల్లిన పొలిటికల్ వెబ్ వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఎవరిది? ఆమెకు మంత్రి పదవి ఖాయమంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టింది. విజయ్ తన గెలుపుతో ఒక చరిత్ర సృష్టించారు. కానీ ఇప్పుడు చర్చ అంతా ఆయన గెలుపు గురించి కాదు, ఆయన చేసే రాజీనామా గురించి. విజయ్ 2 చోట్ల గెలిచారు, కానీ నిబంధనల ప్రకారం ఒక చోట రాజీనామా చేయాలి. ఆయన తిరుచి ఈస్ట్ని ఎంచుకున్నారని తెలుస్తోంది. విజయ్ రాజీనామా లేఖపై సంతకం చేశారో లేదో సోషల్ మీడియాలో ఒకటే పేరు మారుమోగిపోతోంది. ఆమె మరెవరో కాదు, సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష కృష్ణన్. సినిమా స్క్రీన్ మీద విజయ్ త్రిషలది హిట్ జోడి. గిల్లీ నుంచి లియో వరకు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే ఈ స్నేహమే ఇప్పుడు త్రిషకు రాజకీయంగా తలనొప్పిగా మారిందట. గతంలో త్రిష అమిత్ షాను కలిశారని కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. అప్పట్లోనే ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది, కానీ ఆమె ఖండించారు. ఇప్పుడు టీవీకే గెలవగానే విజయ్ పార్టీకి ఒక గ్లామర్ ఫేస్ కావాలని, అదే త్రిష అయితేనే కరెక్ట్ అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. త్రిష ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని, భారీ మెజారిటీతో గెలుస్తారని, విజయ్ క్యాబినెట్లో ఆమెకు మంత్రి పదవి వస్తుందని. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే, త్రిష ఇప్పటి వరకు టీవీకే పార్టీ కండువా కూడా కప్పుకోలేదు. మరి ఈ వార్తలు ఎక్కడి నుండి వస్తున్నాయి? రాజకీయాల్లోకి రావడం అంటే త్రిషకు ఇష్టం లేదు అని ఆమె 100 సార్లు చెప్పి ఉంటుంది. మొన్నటి ఎన్నికల సమయంలో కూడా నా పని సినిమాలే అని స్పష్టం చేశారు. మరి మీడియా ఎందుకు ఆమెను వదలడం లేదు? తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ అనేది ఒక సెంటిమెంట్. ఎంజీఆర్, జయలలిత నుంచి మొన్నటి ఖుష్బూ, రోజా వరకు అందరూ సినిమాల నుండే వచ్చారు. అందుకే త్రిషను కూడా అదే కోవలో చూడాలని మీడియా ఆరాటపడుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం త్రిష ఫోటో పక్కన టీవీకే జెండా పెట్టి థంబ్నెయిల్స్ సృష్టించడం ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. ఇక్కడ విజయ్ వైఖరి కూడా గమనించాలి. విజయ్ ఎప్పుడూ తన వ్యక్తిగత స్నేహితులను రాజకీయాల్లోకి లాగి విమర్శల పాలవ్వాలని అనుకోరు. పార్టీలో ఏళ్ల తరబడి కష్టపడిన కార్యకర్తలు ఉండగా సడన్గా త్రిషను తేవడం వల్ల పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని ఆయనకు తెలుసు. అసలు నిజం ఏంటంటే త్రిష ప్రస్తుతం తన సినిమా కెరీర్లో అత్యంత బిజీగా ఉన్నారు. అజిత్ సరసన, విడాముయుర్చి, కమల్ హాసన్తో తగ్ లైఫ్ వంటి భారీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ చేయడమే కష్టంగా ఉన్న ఈ సమయంలో ఆమె రాజకీయాల వైపు అడుగులు వేస్తారనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే.
విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ స్థానంలో టీవీకే తరపున ఒక సీనియర్ నాయకుడిని లేదా స్థానిక నేతను నిలబెట్టే అవకాశం ఉంది. త్రిషను ప్రచారానికి ఆహ్వానించే అవకాశం ఉండవచ్చు, కానీ ఆమె అభ్యర్థిగా పోటీ చేయడం అనేది ప్రస్తుతానికి అసాధ్యం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మకండి. త్రిష రాజకీయాల్లోకి వస్తే ఆమె స్వయంగా ప్రకటిస్తారు. అంతవరకు ఆమెను వెండితెరపై క్వీన్గానే చూద్దాం. విజయ్ తీసుకున్న ఈ రాజకీయ రిస్క్ ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి.